ఏ ఒక్క వరాలైనా మీరు మిస్యూజ్ చేయవద్దు. మిస్యూజ్ చేస్తే, దుర్వినియోగపరిస్తే దానికి వేల చెల్లించటం తప్పదే. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. నాకున్న ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగపరిచి మీకు రోజు అనుదిన మన్నాను అందించాలనే ఉద్దేశంతో డే నైట్ మెసేజ్లను రికార్డ్ చేసి ప్రార్థనాపూర్వకంగా మీకు అందజేయటం జరుగుతుంది. నేను మీ నుండి కోరేది ఏంటంటే, నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా 54:10 దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. త్వరగా ఒక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. చూడండి, ఆదాము చక్కటి ఏదోని తోటంలో ఉంచాడు. అక్కడ ఆయనకి ఏ కొరత రానియలేదు. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 1:26 దేవుడు ఆయన ఆశీర్వదించాడట. ఆశీర్వదించిన ఆదాము ఎంత సంతోషంగా కాలం గడపాలా. కానీ సాతానుకు లోబడిపోయాడు. సాతాను ఉచ్చులో పడిపోయాడు. ఉచ్చులో పడిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది, దేవుడు ఆయన మందలించి ఏదోని తోట నుండి బయటికి పంపించేశాడు. ఏదోని తోట నుండి బయటికి పంపివేయటం అనేది దేని చూపిస్తుంది? ఈ వాక్యం అయితే ఆదికాండం 3:23-24 ఉంది. దేన్ని సూచిస్తుందంటే, దేవుని బిడ్డలారా, పరదేశిగా ప్యారడైస్గా పిలువబడుతున్నారు. ఏదోని తోటానికి ఓనర్ ఆదాము కాదు, దేవాది దేవుడే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పరలోకానికి ఓనర్ దేవుడు. అందుకొరకు యేసుప్రభువు వారు ఏం చెప్పారు? యోహాను సువార్త 14:1-2 మీ హృదయం కలవరపడనీయకండి, దేవునందు విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళటం మీకు మంచిదే. నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచి మరలా మీ వద్దకు వస్తానన్నాడు. అంటే ఈ హోల్ పరలోకానికి ఓనర్ ఎవరంటే మన యేసుక్రీస్తు, మన పరలోక తండ్రి అనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తనకంటూ ఉంచుకున్న పరలోకాన్ని దేవుడు మనకు దానముగా ఇచ్చినప్పుడు మనం ఎంతో దాన్ని జాగ్రత్తగా దాన్ని స్వాస్థ్యపరచుకోవాలి. కానీ ఆదాం చేసిన పొరపాటు ఈరోజు చాలామంది చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని ఈరోజు చాలామంది పోగొట్టుకుంటున్నారు కదా. దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన వరాలను, దేవుడిచ్చిన ఆత్మని దుర్వినియోగపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, మేలును మిస్యూజ్ చేస్తున్నామో అది ఖచ్చితంగా మరలా తిరిగి పొందుకోలేని దెబ్బకి మనం నడిపించేస్తాయి, కోలుకోలేని దెబ్బకి మనం నడిపించేస్తాయి. కాబట్టి ఈరోజు వాక్య యొక్క సారాంశం ఏంటంటే, దేవుడిచ్చిన ఏ ఒక్క ఆశీర్వాదమైనా, ఏ ఒక్క వరాలైనా మీరు మిస్యూజ్ చేయవద్దు. మిస్యూజ్ చేస్తే, దుర్వినియోగపరిస్తే దానికి వేల చెల్లించటం తప్పదే. నీకు ఇష్టం లేని కార్యాలు జరుగుతాయి. ఏదోని తోటని విడిచిపెట్టి వెళ్ళటం ఆదాము ఇష్టపడి ఉంటారు అనుకున్నారా? లేదు, ఆయన ఇష్టపడలేని కార్యం జరిగింది. అయిష్టమైన కార్యం జరిగింది. హృదయంలో ఎంతో ఎంతో ఆదాము కృంగిపోయి ఉంటాడు. ఇంకా తనకు భవిష్యత్తే లేదని నిర్ణయానికి వచ్చి ఉంటాడు. ఈరోజు కూడా తప్పు చేసి అనేకులకు ఆత్మ గద్దిస్తూ ఉన్నాయి. ఆదాము కాలంలో యేసు లేడు, యేసు ఒక బలు లేదు. ఇప్పుడు మన కాలంలో యేసు ఒక బలులు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం వల్ల కడుగుతాయి, పరిశుద్ధపరుస్తాయి. మొదటి యోహాను 1:7 రాయబడి ఉంది, యేసు రక్తం మన శుద్ధీకరిస్తున్న రాయబడి ఉంది. రోమాపత్రిక 5:9 రాయబడి ఉంది, అదే యేసుక్రీస్తు రక్తం మన నీతిమంతులుగా చేస్తాను రాయబడి ఉంది. యేసుక్రీస్తు రక్తం, అదే యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తాయి? మన తండ్రికి సమీపస్తులుగా చేస్తాయి. ఎఫెసీ పత్రిక 2:13. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, ప్రభా మీరిచ్చే ఆశీర్వాదాన్ని దేనిని పోగొట్టుకోకుండా, మిస్యూజ్ చేయకుండా మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాను. పరలోకాత్మతో నింపండి, అభిషేకముతో నింపి బలపరిచి నడిపించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను.
వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.